హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వంట ముచ్చట్లు. ఈరోజు మనము గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కర్రీ గుత్తొంకాయ కూర చేసి పెడతానండి మీకు. ఈ గుత్తొంకాయ వచ్చేసి వంకాయతో గుత్తొంకాయ మా అమ్మగారికి చాలా ఇష్టమైన వంట అండి ఇది. సో మా అమ్మగారు చిన్నప్పుడు మాకు ఎట్లా చేసేవారు, అయ్యే మసాలాలు, అయ్యే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మీకు మా అమ్మగారు చేసిన విధంగా చేసి చూపెడతాను. ఇదైతే చాలా బాగుంటుందండి. సో ఈరోజు గుమ్మగుమ్మలాడే గుత్తొంకాయ కర్రీ చేసి చూపెడతాను, పదండి. మనము ఈరోజు గుత్తొంకాయ కర్రీ చేసుకోవడానికి అండి 6 నుంచి 7 వరకు వంకాయలు తీసుకున్నాము. వంకాయలు మీరు ఎప్పుడైనా కానీ చూస్తున్నారు కదా, ఇక లేతగా ఉండాలండి. ఈ సైజు మాత్రం ఉండాలా. చాలా లేతగా ఉంటే కన్నా మీకు బాగా మసాలా బాగా పట్టి బాగా నూనెలో బాగా వేగుతాయండి. ఇప్పుడైనా కానీ మనకు గుత్తొంకాయ కర్రీ చేసుకునేటప్పుడు ముదిరి వంకాయలు తీసుకోకండి. వంకాయ మాత్రం ఈ సైజు ఉండాలి, చిన్న సైజు తీసుకోండి. లేతయి ఉండాలండి. లేతయి అంటే ఆయిల్లో బాగా వేగుతుంది, టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుందండి. 7 వంకాయలకు మనము ఒక 2 నుంచి 3 కట్టల కొత్తిమీర తీసుకొని సన్నగా తరుక్కున్నామండి ఇది. సో 2 నుంచి 3 కట్టల కొత్తిమీర తీసుకోవాలి. అలాగే 7 చిన్న వంకాయలకు నేను తీసుకునే ఈరోజు ఇంగ్రీడియంట్స్ ఐటమ్స్ తీసుకునేదండి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం పొడి, 3 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 3 రెమ్మల వెల్లుల్లి అండి. చూస్తున్నారు కదా, ఫ్రెష్ వెల్లుల్లి బాగా మీరు తోలు స్కిన్ తీసేసి పెట్టుకోండి. కొద్దిగా ఆవాలు, కొన్ని సరిపడినన్ని నువ్వులు కానీ తీసుకోవాలా. కొద్దిగా సాల్ట్, కొద్దిగా 2 నుంచి 3 టీ స్పూన్ల పసుపు తీసుకొని ఇవన్నీ మనం ఆయిల్లో వేసుకొని వేయించుకొని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలి. అలాగే కొద్దిగా పల్లి ఇత్తనాలు ఉంటాయి కదా, పల్లి ఇత్తనాలు, కొద్దిగా కొబ్బరి పొడి, ఒక 3 నుంచి 4 స్పూన్లు కొబ్బరి పొడి తీసుకోండి. కొద్దిగా ఈ సైజు పిరికెడ్ సైజు చింతపండు అండి, చూస్తున్నారు కదా, ఈ సైజు చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోండి. సో ఈ సైజు ఆనియన్ తీసుకొని, సో ఇవన్నీ మనం ఆయిల్లో లైట్గా వేయించుకొని, ఇందా చెప్పినా కదా మీకు, మొత్తం ఆయిల్లో వేయించుకొని మసాలా లెక్క చేసుకొని మనము మిక్సీ చేసుకోవాలండి. ఆయిల్లో వేయించుకొని మిక్సీ చేసుకొని మసాలా లెక్క చేసుకోవాలి. అలాగే కరివేపాకు తీసుకొని, ఇవన్నీ చెప్పినా కదా ఐటమ్స్ అని తీసుకొని నూనెలో లైట్గా వేయించుకొని మిక్సీ చేసుకొని మసాలా లెక్క చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ధనియాల పొడి, కారం పొడి, సో ఈ వెల్లుల్లి, పల్లి ఇత్తనాలు, కొబ్బరి పొడి, సో నువ్వులు, మన డ్రై రోస్ట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మళ్ళీ మీకు సపరేట్ చూపెడుతున్నా. ఎందుకంటే ఈ ఐటమ్స్ మాత్రమే డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకొని మసాలా లెక్క చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కొబ్బరి పొడి, ఈ ఐటమ్స్ని ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ మసాలా లెక్క చేసుకోవాలి కదా. మొత్తం ఇలా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ ఐటమ్స్లోకి అన్నిటికీ మనం ఎన్ని రోస్ట్ చేసుకొని మిక్సీలో తీసుకున్నామండి. దాంట్లో అలానే ఈ సైజ్ అండి, ఈ సైజ్ పెద్ద సైజ్ తరిగిన ఈ ఆనియన్స్ వేసుకోవాలండి మిక్సీ చేసేటప్పుడు. సో మనం మిక్సీ చేస్తున్నాం కదా, అందుకు పెద్ద సైజ్ ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ ఆనియన్ ఎన్ని వేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ లెక్క చేసుకొని వంకాయలకు పట్టిద్దాం. అలాగే ఈ ఆనియన్స్ పైన కొద్దిగా పసుపు, మిక్సీ చేసేటప్పుడు లైట్గా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకోండి, బాగుంటుంది, మొత్తం బాగా పడుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము మొత్తం మిక్సీలో వేసుకున్నామండి మసాలా. ఇట్లా మసాలా వచ్చేసి గట్టిగా ఉండాలండి, బాగా తిక్కుగా గట్టిగా ఉండాలి, లేకపోతే మసాలా పడదు. మనం ఈ మసాలా తీసుకొని గట్టిగా ఉండాలండి, ఇట్లా గట్టిగా చేసుకోండి. గుత్తొంకాయకు గట్టిగా లేకపోతే మసాలా ఈ వంకాయకు పడదండి. సో తీసుకొని మనము ఈ మసాలా అంతా బాగా పట్టిద్దాం వంకాయలకు. చూస్తున్నారు కదా, అన్ని మసాలాలన్నీ బాగా పట్టించేసి మసాలాని బాగా పట్టియాలండి. బాగా మసాలా పడితేనే గుత్తొంకాయకు మసాలా వచ్చేసి బాగా పడితే తగులితే టేస్ట్, గుత్తొంకాయ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇట్లా గట్టిగా ఉండాలండి మసాలా. ఇట్లా అన్ని వంకాయలకు పట్టించుకుందాం. చూస్తున్నారు కదా, మొత్తం అన్నిటికీ ఇట్లా పట్టించుకోవాలండి. 6 వంకాయలకు 7 వంకాయలకు మొత్తం మసాలా బాగా పట్టించుకున్నాము. సో ఇదైతే తిక్కుగా ఉండాలండి, అదైతే గుర్తుపెట్టుకోండి. మసాలా పట్టినాము, దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేయించుకొని, ఈ గుత్తొంకాయ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. మనము 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాము. సో 4 స్పూన్ల ఆయిల్ గుత్తొంకాయకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే ఆయిల్లో ఫుల్ వేగాలి కదా ఇది. సో 4 స్పూన్ల ఆయిల్ తీసుకున్నామండి. 2 రెమ్మల కరివేపాకు అని 2 పెద్ద రెమ్మలు తీసుకోవాలండి. కరివేపాకు బాగుంటే టేస్ట్ బాగా వస్తుంది, ఫ్లేవరు. అట్లాగనే మన ఆవాలు వేసేసుకున్నాము. కొద్దిగా చిటపటలాడేంత వరకు అలా వదిలేద్దాం. ఒక ఆవాలు ఆయిల్లో చిటపటలాడుతున్నాయండి. మనం దీంట్లోకి ఇప్పుడు మనము ఈ వంకాయలు వేసుకున్నాం. 7 వంకాయలు కట్ చేసుకున్నాం కదా, వంకాయలు వేసుకున్నాం. వంకాయలు మాత్రం బాగా ఆయిల్లో వేగాలండి, గుత్తొంకాయ కదా. బాగా వేగిన తర్వాత మిగతా మసాలా వేయాల్సింది వస్తుంది దీంట్లో. ఇలా వంకాయ ఆయిల్లో వేగేటప్పుడు రౌండ్గా మొత్తం 4 పక్కల కొద్దిగా కలిపెట్టాలండి. చూస్తారు కదా, ఇట్లా మనం ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఇలా కలపెడుతుంటే మనం 4 పక్కల బాగా ఇది అవుతుంది.
చూస్తారు కదా, ఇట్లా 4 పక్కల ఫుల్గా రౌండ్గా కలబెట్టాలి ఇది. సో 2 నుంచి 3 నిమిషాలు అట్లా కలిపినామంటే మనము అన్ని వంకాయ వచ్చేసి 4 పక్కల బాగా వేగుతుందండి ఆయిల్లో. చూసినారు కదా, ఈ మొత్తము వంకాయ బ్రౌన్ కలర్ రావాలండి. ఈ ఆయిల్లో వేగిన తర్వాత రోస్ట్ అవుతుంది కదా, ఇది చూసినారా ఎంత కలరు ఎంత బ్రౌన్గా వచ్చిందో. ఇది ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే మనకు వంకాయ బాగా ఉడికినట్టండి, ఆయిల్లో బాగా ఫ్రై అయినట్టు డ్రైగా. దీంట్లో మనం మిగతా మసాలా ఉంది కదా అంతా దీంట్లో ఇప్పుడు వేసేద్దాం. అంతా వేసేసుకుంటున్నాను దీంట్లో. సో మనము మిక్సీలో వేసి పెట్టుకున్నాం కదా, మిగతా మసాలా మొత్తం దీంట్లో వేసుకొని ఇట్లా వంకాయలోకి బాగా మసాలా అంతా పైన తగిలేటట్టు బాగా కలుపుకోవాలండి దీంట్లో. చూసినారు, ఇట్లా మసాలా మొత్తం వేసుకున్నామండి. మసాలా బాగా వేగిన తర్వాత మనము మీరు దీంట్లో కొంతమంది టమోటా తీసుకుంటారు. నేనైతే గుత్తొంకాయలోకి టమోటా తీసుకుంటే బాగుండదండి, చింతపండు రసం వేసుకోవాలండి. సో ఇవన్నీ ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా వేగిన తర్వాత మనం చింతపండు రసం వేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. బట్ మీకు టమోటా మాత్రం వేసుకోకండి, నేనైతే వేసుకోను. చింతపండు రసం వేసుకుంటే కన్నా టేస్ట్ చాలా బాగుంటుంది, పులుపుగా. ఈ గుత్తొంకాయ పులుపుగా టేస్ట్గా చాలా బాగా వస్తుంది. చూస్తారు కదా, ఎన్ని వంకాయలకు మసాలా అంతా బాగా తగలాలండి. మీకు కొద్దిగా మాడినట్లు అనిపించిన చింతపండు రసం వేసుకునే లోపల కొద్దిగా లైట్గా వాటర్ చూస్తున్నారు కదా, లైట్గా వాటర్ వేసుకోండి, ఒక 2 నుంచి 3 స్పూన్లు. కింద ఏమంటే మాడిపోదండి కింద, అందుకు లైట్గా వేసుకోండి. అలాగే నానబెట్టుకునే చింతపండు రసం బాగా థిక్గా బాగా రావాలండి, బాగుంది. సో నేను పిరికెడ్ చింతపండు రసంలోకి తీసుకునేది, చింతపండు రసము పిరికెడ్ చింతపండులోకి తీసుకున్న రసం అండి ఇది. సో ఇదంతా వేసుకుంటే కింద మనకు టమోటా కంటే చింతపండు రసం వేసుకుంటే పులుపు బాగా పట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చింతపండు రసం వేసుకొని మనము అలా కొద్దిసేపు ఒక 3 నుంచి 5 నిమిషాలు అట్లా వదిలేస్తే మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. సో మనం టేస్ట్ చేసి చూద్దాం. చూస్తున్నారా, ఈ స్మెల్కు దీనికి నోరు అయితే ఊరిపోతుంది, నోట్లోంచి అయితే నీళ్ళు వస్తున్నాయండి. చూసినారా ఎంత ఫ్లేవర్గా ఎంత టేస్ట్గా వచ్చిందో. నేను చెప్పిన విధానంగా చెప్పిన కొలతలతో చేసుకోండి, చాలా బాగా వస్తుంది మీకు. చూస్తారు కదా, మన ఆయిల్ అంతా ఫుల్ తేలియాడుతుంది అండి. పైన ఆయిల్ పైన తేలియాడితే మనం గుత్తొంకాయ రెడీ అయినట్టండి. ఆయిల్ అంతా ఎట్లా తేలియాడుతుందో చూసినారా, చిటిపెట్టలాడి మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది. ఆయిల్ పైకి తేలితే అయినట్టు దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లా వదిలేస్తే మన గుత్తొంకాయ కర్రీ హై ఫ్లేమ్లో అండి, నేను హై ఫ్లేమ్లో పెట్టిన ఇది. లో ఫ్లేమ్లో అయితే 5 నిమిషాలు పెట్టండి, హై ఫ్లేమ్లో అయితే 2 నిమిషాలు సరిపోతుంది మనకు. చేసేస్తే మనకు గుత్తొంకాయ కర్రీ రెడీ. ఇక మనకు గుత్తొంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసినారు కదా ఎట్లా కాలిపోతుంది, అసలు దీని టేస్ట్ స్మెల్కే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. చూస్తారు కదా, ఇట్లా ఉడికిపోవాలండి. ఎంత మెత్తగా ఎట్లా ఉడికిందో చూసినారు కదా, వంకాయ మెత్తగా ఉడికిపోవాలండి. చూసినారు కదా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము. స్మెల్ అయితే భలే ఉందండి, టేస్ట్ అయితే టేస్ట్ చేసి చూద్దాము. టేస్ట్ అయితే వచ్చిందండి, సూపర్ అండి, సూపర్. నేను చెప్పిన కొలతలతో ఒక 7 వంకాయలు తీసుకొని, లేత వంకాయలు నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే వచ్చిందండి, సూపర్గా వచ్చిందండి టేస్ట్. మీకు మన వంట ముచ్చట ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు మన వంట నచ్చితే కామెంట్ చేయండి. చూస్తారు కదా, వంకాయ మాత్రం బాగా ఉడికిపోవాలండి, ఇట్లా ఉడికిపోవాలండి ఆయిల్లో. ఎంత మెత్తగా ఉడికిందో చూసినారా, మాత్రమైతే సూపర్ వచ్చిందండి వంకాయ మాత్రము. సో బాగా ఇట్లా ఉడికిపోవాలండి. చూసారా ఎట్లా ఉడికిందో చూసినారా, స్టైల్ అండి. మా అమ్మగారు ఇలా చేసేవారు. టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుంది. నేను చెప్పినట్టు టమాటో వేసుకోకుండా మీరు చింతపండు వేసుకోండి, పులుపు బాగా వచ్చి ఈ వంకాయకి పులుపు అంతా బాగా తగిలి చాలా టేస్ట్ వస్తుందండి. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.